టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అందరూ ఊహించినట్టే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో కిందకి పడిపోయారు. వారిద్దరిని A+ నుంచి గ్రేడ్ Bకి మారుస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. గ్రేడ్ Aలో శుభ్మన్ గిల్, బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు క్రికెటర్లకు అత్యధిక శాలరీ 7 కోట్లు ఇస్తున్న A+ కేటగిరీని పూర్తిగా రద్దు చేసింది. బీసీసీఐ వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. పురుషుల్లో 30 మంది, మహిళల్లో 21 మంది క్రికెటర్లకు A, B, C, D గ్రేడ్లు కేటాయించింది. శుభ్మన్ గిల్, బుమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్ Aలో ఉన్నారు. T20లు, టెస్టులకు వీడ్కోలు కలిపి వన్డేల్లో కొనసాగుతున్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను గ్రేడ్ Bలకు మార్చింది. గ్రేడ్ Bలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, KL రాహుల్, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరితో పాటు రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. గ్రేడ్ Cలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకు సింగ్ సహా 16 మందిని ఎంపిక చేసింది బీసీసీఐ. మహిళల్లో హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందానా, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ గ్రేడ్ Aలో ఉన్నారు. రేణుకా ఠాకూర్, షెఫాలి వర్మ, రిచా ఘోష్కు గ్రేడ్ Bలో చోటు దక్కింది. ఇక గ్రేడ్ Cలో రాధా యాదవ్, అమన్జియోత్ కౌర్, ప్రతికా రావల్, క్రాంతి గౌడ్ ఉన్నారు. ఆటగాళ్ల స్థాయి, వారు చేస్తున్న ప్రదర్శనను బట్టి బీసీసీఐ ప్రతి ఏడాది సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకటిస్తుంది. ఇప్పటి వరకు క్రికెటర్లకు అత్యధిక శాలరీ 7 కోట్లు ఇస్తున్న A+ కేటగిరీని పూర్తిగా రద్దు చేసింది.